చాలా కాలం క్రితం పర్వతాలలో అంజనాదేవి శివుడిని సంతానం కోసం ప్రార్థించింది. వాయువు ఆమెను ఆశీర్వదించాడు. శిశువు హనుమంతుడు జన్మించాడు. ప్రకాశవంతంగా మరియు బలంగా. యువ హనుమంతుడు సరదాగా ఉండేవాడు మరియు ఎప్పుడూ ఆకలితో ఉండేవాడు. ఒకరోజు అతను ప్రకాశవంతమైన సూర్యుడిని చూసి అది మామిడి పండు అని అనుకున్నాడు. అతను సూర్యుడిని తినడానికి ఆకాశంలోకి దూకాడు. దేవతల రాజు ఇంద్రుడు అతనిని పిడుగుపాటుతో కొట్టాడు. హనుమంతుడు స్పృహ తప్పి పడిపోయాడు. దేవతలు జాలిపడ్డారు, కాని హనుమంతుడు చాలా బలవంతుడు అని ఆందోళన చెందారు. ఋషులు అతనికి ఒక శాపమిచ్చారు. ఎవరో గుర్తు చేయకపోతే నువ్వు నీ శక్తులను మరచిపోతావు. సంవత్సరాలు గడిచాయి. హనుమంతుడు సుగ్రీవరాజు వానర సైన్యంలో మంత్రి అయ్యాడు. ఒకరోజు రాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ వచ్చాడు. హనుమంతుడు రాముడిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించాడు మరియు నిజమైన భక్తిని అనుభవించాడు. సీతను రావణుడు లంకకు తీసుకెళ్లాడు. కోతులు ఆందోళన చెందాయి. ఎలుగుబంటి రాజు జాంబవంతుడు ఇలా అన్నాడు: హనుమాన్, నీకు సముద్రం దారే శక్తి ఉంది. హనుమంతుడు తనలో దాగియున్న శక్తిని గుర్తుచేసుకున్నాడు. అతను పెద్దవాడై ఒక పర్వతం మీద నిలబడి లంకవైపు దూకాడు. హనుమంతుడు అశోకవాటిక తోటలో సీతను కనుగొన్నాడు. అతను ఆమెకు రాముడి ఉంగరాన్ని ఇచ్చాడు. ఆమెకు ఆశను ఇచ్చాడు. రాక్షసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను వారిని బంధించనిచ్చాడు. అతని తోకకు నిప్పు పెట్టారు, కాని అతను తప్పించుకుని లంకలోని కొన్ని ప్రాంతాలను తగలపెట్టాడు. హనుమంతుడు గ్రహించాడు, నా నిజమైన శక్తి నా భక్తి మరియు ధైర్యం. అతను రాముడి వద్దకు తిరిగి వచ్చి శుభవార్త చెప్పాడు. రాముడు అతన్ని కౌగిలించుకుని శాశ్వతంగా ఆశీర్వదించాడు. మనలో ప్రతి ఒక్కరిలో లోపల దాగి ఉన్న బలముంటుంది. విశ్వాసం, ధైర్యం మరియు భక్తి దానిని మేల్కొల్పుతాయి. నీపై మీరు నమ్మకం ఉంచుకోండి మరియు ఇతరులకు ప్రేమతో సేవ చేయండి.